నేను ఆ సాక్షిలో కూడా కొన్ని చూశాను అనమాట. తాడో పేడో అసెంబ్లీలోనే తేల్చుకుంటాం అని చెప్పేసి అన్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరిగిపోద్దేమో అన్నట్టు పొద్దున్నుంచి అందరూ కూడా ఉత్కంఠంగా చూస్తే 11 నిమిషాల్లో పరారైపోయారని చెప్పేసి స్వయంగా ఆయన పాత్ర గారు చెప్పారు. సో మొత్తానికి ఏం తేల్చుకున్నారు, ఏం తాడోపేడో ఏం తేల్చుకున్నారంటే ఏం చెప్తారు సార్? ఏం తేలుస్తారు? తాడోపేడు తేల్చడానికి ఏముంది? తాడోపేడు ఆల్రెడీ తేలిపోయింది కదా. ఇప్పుడు కడూరి చిన్నప్పన్న నాకు సంబంధం లేదు, నా పిఏ కాదు అని చెప్పాడు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, మీతోటే చెప్పా, 2-3 సార్లు చెప్పా. వైవి సుబ్బారెడ్డి పిఏ కమిషన్ అడిగితే మీకు నాకు ఇస్తాడా, వైవి సుబ్బారెడ్డికి ఇస్తాడా అని నేను మొదటి నుంచి అడుగుతూనే ఉన్నా. ఇప్పుడు అది ఆ కడూరు చిన్నప్పన్న ఎవరి బినామీనో క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది. క్లియర్ కట్గా నిన్న మొన్న కడూరు చిన్నప్పన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు. అందులో ఏం చెబుతాడంటే, నన్ను వైవి సుబ్బారెడ్డి పిఏ అని ఒప్పుకోవాల్సిందిగా నన్ను పోలీసులు చాలా ఒత్తిడి తెస్తున్నారు, చాలా నా మీద అసలు ఎనలేని ఒత్తిడి ఉంది, నన్ను ఇది చేస్తున్నారు, హెరాస్ చేస్తున్నారు, అది ఇది అని చెప్తున్నాడు. మరి ఈ ఫోటోలు కూడా ఎప్పుడు ఫోటోలు? పాత ఫోటోలు. వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ మెంబర్ అయినప్పుడు ఫోటోలు, వైవి సుబ్బారెడ్డి విశాఖపట్నంలో వాళ్ళ పార్టీ ఇన్ఛార్జ్ అయినప్పుడు ఫోటోలు, వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ అప్పుడు ఫోటోలు. అసలు వైవి సుబ్బారెడ్డి తోటి ఉన్న ఫోటోలన్నీ రిలీజ్ అయ్యి వివిధ స్టేజీల్లో రిలీజ్ అయితే అవన్నీ కూడా మరి పోలీసులు బలవంతంగా వైవి సుబ్బారెడ్డి పక్కన నిలబెట్టి ఈయనకి ఫోటోలు తీశారా? ఏం మాట్లాడతారు? పచ్చి అబద్ధాలు కింద నుంచి పైదాకా. ఆ వైసీపీలో ఉన్న వాళ్ళందరూ అబద్ధాల మీదే బతుకుతూ ఉంటారు. కిలో నెయ్యి కానీ నెయ్యి కిలో 25 రూపాయలు నాకు కమిషన్ కావాలని అడిగిన ఈ కడూరు చిన్నప్పన్న ఆ 25 రూపాయలు కిలోకి, నేను చెప్తున్నది కిలోకి, ఆ 25 రూపాయలు ఎవరికి ఇస్తాడు? కరెక్ట్గా మీరు మీ ఊరికి వెళ్ళి 3వ తరగతి పిల్లవాడిని పిలిచి అడగండి. టీటీడీ చైర్మన్ పిఏ కిలోకి కమిషను 25 రూపాయలు అడిగాడయా, నువ్వు చెప్పు ఆ కమిషన్ ఎవరికి ఇస్తారు అని అడుగు. 3వ తరగతి పిల్లాడిని అడుగు, 4వ తరగతి వాడిని కూడా అడగద్దు. 3వ తరగతి పిల్లగాడు చెబుతాడు, ఆ పిఏ అడిగి ఒక మీకు నాకు ఇస్తాడు సార్ అంటాడు. ఎవరైనా కానీ అంటే అటువంటి బ్లండర్ మిస్టేకులు చేసి దొరికిపోయి పైగా బెదిరించటం, అందరినీ ఎవరిని పడితే వాళ్ళని బెదిరించటం. వీళ్ళకి తోడు ఉండవెళ్ళి అరుణ్ కుమారు, అతనికి ఏ కళ్ళజోడు పెట్టుకోవాలో కూడా తెలియక పాపం కళ్ళజోడు మీద కళ్ళజోడు పెట్టుకుంటున్నాడు. ఫస్ట్ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నాడు, దాంతో చదివితే అర్థం కాల, అంటే పందుకు ఉన్నట్టు కనిపించినట్టుంది. అది తీసి వేరే కళ్ళజోడు పెట్టుకున్నాడు, లేదు అని కనిపించింది. కళ్ళజోడు మార్చంగానే పందుకు మాయమైపోయింది. రిపోర్ట్ మాయమైపోయినట్టు ఆ కళ్ళజోడు మార్చాడు, చదివాడు, లేదు అసలు పందుకు లేదు ఇందులో అంటున్నాడు. అంటే ఈ ఉండవెల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి వైవి సుబ్బారెడ్డికి చాలా కావలసిన వ్యక్తి. వాళ్ళ ఇంటికి వెళ్ళి రోజు టిఫిన్ భోజనం శుభ్రంగా తిని వచ్చే వ్యక్తి కాబట్టి పందికొవ్వు లేనట్టే కనపడుతుంది. ఉప్పు తిన్నాడు కాబట్టి విశ్వాసం చూపించడం అది. అందుకని ఇటువంటి మనుషులు ఇటువంటి సాక్ష్యాలు తీసుకొని ఈ కడూరు చిన్నప్పన్న నాకు సంబంధం లేదు, నన్ను బెదిరించి చెప్పించారంటాడు. సుబ్బారెడ్డి ఏమో నాకు అతనితో సంబంధం లేదంటాడు. అతను నా పిఏ కాదు అని వైవి సుబ్బారెడ్డి చెప్పటానికి ముందే జగన్మోహన్ రెడ్డి చెప్తాడు ఆయన పిఏ కాదు అంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం మొదటి నుంచి కూడా ప్లాట్ వేస్తున్నాడు. ఆ ప్లాట్ ప్రకారమే పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ పనులు జరుగుతూ ఉంటే మరి ఈ రోజున తేలాల్సింది ఏమిటి? ఇంకా ఫైనల్గా తేలాలి. మద్యం కుంభకోణంలో కూడా ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయో తేలాలి. ఇప్పుడు ఆ వైష్ణవి డైరీ ఆయనకి 19 కోట్లు పోయినాయి. ఆ పోయిన దగ్గర ఆపేశారు, ఫుల్ స్టాప్ పెట్టి చూశారు కదా. తర్వాత ఎక్కడికి పోయినాయో తేలాలి. ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చేసి అంటే అంతిమ లబ్ధిదారుడు నాకు తెలిసి ఈ అక్రమ మద్యంలో అయినా తిరుపతి లడ్డూలో అయినా ఎందులో అయినా సరే అంతిమ లబ్ధిదారుడు ఒక్కడే ఉండుంటాడు. అది కనిపెట్టాల్సిన బాధ్యత ఈ దర్యాప్తు సంస్థల మీద ఉన్నది.
అది కనిపెట్టకుండా దర్యాప్తు సంస్థలు సగం సెంటెన్సులో ఆపటం కరెక్ట్ కాదు. Please subscribe to Leo News for more videos.